ఎన్నికల వేళ రాజకీయ నాయకులపై రాళ్ల దాడి ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది. నిన్న రాత్రి విజయవాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడి ఘటన మరువక ముందే నేడు మరో పార్టీ నేతపై రాళ్ల దాడి జరిగింది. గుంటూరు జిల్లా తెనాలిలో వారాహి యాత్ర చేపట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. యాత్ర కొనసాగుతుండగా గుర్తు తెలియని వ్యక్తి పవన్ పై రాయి విసిరాడు. అయితే అది ఆయనకు తగలకుండా సమీపంలో పడింది. వెంటనే అప్రమత్తమైన పార్టీ కార్యకర్తలు రాయి విసిరిన వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇక నిన్న సీఎం జగన్ పై జరిగిన రాళ్ల దాడిలో ఆయన కంటికి గాయమైంది. ఆ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ దర్యాప్తు చేస్తోంది. ఇకపై సీఎం సభలకు మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనిపై ఇలా హడావిడి నడుస్తుండగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై మరో వ్యక్తి రాయి విసిరడం అనేది ఆందోళనకర అంశం. మరోవైపు వరుస రాళ్ల దాడి ఘటనల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఈ ఘటనలపై ఆరా తీసిన ఈసీ పూర్తి వివరాలతో నివేదిక కోరింది. ఇదే సమయంలో ఎన్నికల వేళ వీఐపీల భద్రతలో వరుస వైఫల్యాలపై అసహనం వ్యక్తం చేసింది. గత నెల చిలుకలూరిపేటలో ప్రధాని నరేంద్ర మోదీ సభ, విజయవాడలో సీఎం జగన్ రోడ్ షోలో రాళ్ల దాడిపై పలు ప్రశ్నలు సంధించింది. రాజకీయ హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. ఇప్పటికే ప్రధాని సభలో భద్రతా వైఫల్యంపై ఐజీ, ఎస్పీలపై ఈసీ వేటు వేసింది.